హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి ప్యాంట్ కటింగ్ అనేది అదే డ్రెస్ ప్యాంట్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాంట్ లెంత్ వచ్చేసి ఫుల్గా లెంత్ కొలుచుకుంటాం కదండి. ఆ లెంత్లో నుంచి పైన బెల్ట్ కోసం 9 ఇంచెస్ అనేది లెస్ చేసి మిగిలినది మనము ప్యాంట్ కింద పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పైన క్లాత్ దగ్గర నుంచి మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్నది పైనుంచి ఎంతైతే వస్తుందో అంతా మార్క్ చేసుకొని మిగిలింది ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసేసుకుంటే మనకి కింది పార్ట్ అంటే బెల్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి వస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం కట్ చేసేసుకుంటే పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కింద ఖాళీ లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. ఫుల్ లెంత్ అయితే వచ్చేసింది. ఈ ఖాళీ లూజ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 5.5 6 ఇంచులు ఉంటుంది అంతే అండి. ఇది వచ్చేసి 40 సైజు వాళ్ళకి కాబట్టి కింద 6.5 అయితే ఉంది. ఖాళీ లూజు 6.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనమాట. 6.5 మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 మార్క్ చేసుకోవాలి. అలాగే పైన వైపున వచ్చేసి ఎంతైనా సరే ఉన్నాయండి క్లాత్. ఆ పైనుంచి మనకి ఆపోజిట్ సైడ్లో ఉంది కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్ యువతలకి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. క్లాత్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ఆ పైన సైడ్ ఆపోజిట్ సైడ్ నుంచి 2 ఇంచెస్ అనేది మన వైపుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కింది వైపుకి వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కింది వైపుకి వచ్చేసి 10 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఇలా బాక్స్లా డ్రా చేసేసుకోండి. బాక్స్లా డ్రా చేసుకొని ఇటు నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా కరువు ఇలా తిప్పేయండి. ఇది కిస్తా పాయింట్ అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ దగ్గర నుంచి ఖాళీ లూజ్ వరకు టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి. క్రాస్గా లైన్ వేసేయండి. చాలా సింపుల్ అండి ప్యాంట్ కటింగ్ అనేది. ఇలా క్రాస్గా లైన్ వేసుకున్న తర్వాత మీరు మరీ సన్నగా ఉంటే మాత్రం లోపలికి మిడిల్గా ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి 3 పాయింట్స్ లోపలికి ఇలా మార్క్ చేసుకోండి. లేదు నార్మల్గా ఉన్నారంటే లైట్గా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఫిట్టింగ్ అనేది ప్యాంట్ కూడా మనం వేసుకున్నాక మరీ లూజ్గా అనిపించకుండా చాలా బాగుంటుందండి. ఈ విధానం మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ మిగిలిన ఈ క్లాత్లో వచ్చేసి ఇక్కడ మనము పైన బెల్ట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఏ విధంగా అయితే మార్క్ చేసామో కట్ చేసేసేయండి. మిగిలిన క్లాత్లో మనం పైన బెల్ట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. ఇవి వచ్చేసి కాలు ఇట్లాగా ఓపెన్ చేసేయండి 2 పీసులు. కిస్తా పాయింట్ కూడా ఇలా నెల్లగా కరువు తిప్పుతూ కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేస్తే మీకు ప్యాంట్ ఈజీగా ఉంటుందండి చాలా. ఇప్పుడు బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఈ మిగిలిన క్లాత్లో బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు పైన కింద ఖర్చుల కోసం కలిపి పైన కింద ఖర్చులతో కలిపి ఇక్కడ 9 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఇటు వచ్చేసి 14 ఇంచెస్ కాటన్ క్లాత్ అయితే 14 పెట్టుకోండి. నార్మల్ క్లాత్ అయితే 12 to 13 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కాటన్ ఎందుకు 14 అంటే షింక్ అవుతుంది కాబట్టి. కొన్ని క్లాతులు షింక్ అవ్వండి, అలాంటి క్లాతులకి మీరు 12 to 13 పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని బాక్స్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్ అనేది అతుకు పడుతుంది. స్టిచ్ చేసేటప్పుడు దీన్ని అతుకు వేసేసి నీట్గా కట్ చేసేసి కుట్టుకోవాలి. ఇంకా మిగిలిన క్లాత్లో మనకి బొందుల కోసం కాల్ పట్టీ కోసం తీసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.